ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం కాదని ఆంధ్రప్రదేశ్ తలమానికంగా తయారు చేస్తామని మంత్రి లోకేష్ అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా బామిని మండలం లివిరి గ్రామ సమీపంలో గురువారం రాత్రి ఆయన పాలకొండ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఉత్తరాంధ్రలో 33 అసెంబ్లీ సీట్లు ఉండగా 31 సీట్లను ప్రజలు ఎంతో నమ్మకంతో కూటమికి ఇచ్చారని అన్నారు. వేదికమైన ఈరోజు మేము అందరం నుంచోగెళ్తున్నామంటే దాని వెనకాల మీ కష్టం ఉంది. మనకి ప్రతిపక్షం కొత్త కాదు, కానీ 2019 నుంచి 24 వరకు ఒక సైకో 1 పాలన చూసాం. బయటికి వచ్చి మాట్లాడాలంటే గేట్లకి తాళగట్టారు. నేను ప్రజల తరపున కార్యకర్తల తరపున పోరాడితే నా పైన 23 కేసులు పెట్టారు. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, చివరికి అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టారు. నేను యువగలం పాదయాత్ర ప్రారంభించాలనుకున్నప్పుడు జియో 1 తీసుకొచ్చాడు. ఆనాడే సైకోకి చెప్పా, మడిచి ఎక్కడ పెడతావో పెట్టుకోపో, ఈ లోకేష్ తగ్గేదే లేదని. ఈరోజు మిమ్మల్ని చూస్తే నాకు ఉత్సాహం వస్తుంది. మనం చూసాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక అంజిరెడ్డి తాత గుర్తున్నాడా? తాతే గుర్తున్నాడా? ఆయన నామినేషన్ పత్రాలు లాగాలనుకుంటే తొడగొట్టి మీసం తిప్పి రా 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 అన్నాడు. ఇంకో తల్లి ఉంది, మంజుల గారు. పల్నాడులో ఏకంగా ఆమె బూత్ దగ్గర కూర్చుని వాళ్ళు రిగ్గింగ్ చేసేదానికి ప్రయత్నిస్తే అడ్డు తిరిగారు, కత్తులతో దాడి చేశారు. రక్తం కారుతున్నా కూడా అక్కడ కూర్చుని పోలింగ్ అయిన తర్వాతనే హాస్పిటల్కి వెళ్ళిన మంజుల గారే మీ లోకేష్కి స్ఫూర్తి. తోట చంద్రయ్య రోడ్డు మీద పడుకోబెట్టారు. ఏకంగా వాళ్ళ నాయకుడికి పార్టీకి జై చెప్తే వదిలిపెడతానన్నారు. కానీ చంద్రయ్య ఏం చెప్పాడు? జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రాణాలే కోల్పోయారు. 94% సీట్లు గెలిచామంటే దాని వెనకాల మీ అందరి కష్టం, చెమట, ఏకంగా అహర్నిశలు మాకు కాపలా కాశారు. వాస్తవంగా వేదిక పైన మేమందరం అదృష్టవంతులం. 5 సంవత్సరాల మీద మా అత్తలు నిలబడ్డారు. కొంతమంది నాయకులు వచ్చారు, కొంతమంది నాయకులు పోయారు. కానీ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలే మాకు అండగా నిలబడ్డారు. మన అచ్చన్ని ఎంత ఇబ్బంది పెట్టాలో ప్రయత్నించారో మనందరం చూసాం. ఒక్క పిలిపించాం ఆనాడు, అడ్డుకోండి, ఆపండి, ఆయన ఇల్లీగల్గా అరెస్ట్ చేస్తున్నారని. ఆ రోజు మీరు స్పందించారు, రోడ్డు పైకి వచ్చారు, ఉద్యమాలు చేశారు. మన జాతీయ అధ్యక్షుడు వారు చంద్రబాబు నాయుడు గారిని ఒక తప్పు కేసులో 53 రోజులు జైల్లో బంధిస్తే మా అధ్యక్షుడు లోపల ఉంటే ఆయనకు అండగా నిలబడతాం, ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి అని చెప్పి ఆనాడు బయటకు వచ్చి పోరాడింది మీరు. అందుకే పార్టీ మీకు రుణపడి ఉంటుంది. నేను ఎన్నోసార్లు చెప్పా, విశ్వవిఖ్యాత నరసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ ఇంత అద్భుతమైన కార్యకర్తలు నా ఒక్కడికే సొంతం. ఎన్నో ప్రాంతీయ పార్టీలు చూస్తున్నా, కానీ మనలో ఉన్న పట్టుదల, మనలో ఉన్న క్రమశిక్షణ, ఒక పిలిపిస్తే ఒక సైన్యంలాగా వస్తారే, అది కేవలం ఒక తెలుగుదేశం పార్టీకే సొంతం అవుతుంది. 24 ఎన్నికల్లో మనం గెలిచినాం. సూపర్ 6 హామీ ఇచ్చాం. మొదటి హామీ 5 సంవత్సరాల్లో నిరుద్యోగ యువకులకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పాం. ఈరోజు మీరు చూడండి, 18 నెలలైంది మన ప్రభుత్వం వచ్చి. ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం అంటారు, బ్యాక్వర్డ్ అంటారు. బ్యాక్వర్డ్ కాదు, మీరు ఆంధ్ర రాష్ట్రానికి బ్యాక్ బోన్ అవ్వబోతున్నారు. ఎయిర్పోర్ట్ పనులు కానివ్వండి, ఐటీ కంపెనీలు కానివ్వండి, స్టీల్ కంపెనీ కానివ్వండి, ఈరోజు పెద్ద ఎత్తున
ఉత్తరాంధ్రకి మన ప్రభుత్వం పెట్టుబడులు తీసుకొస్తుంది. రెండో హామీ, ఆనాడు దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం, అది నిలబెట్టుకున్నాం. మూడో హామీ, మహిళలు ఏకంగా ఉచితంగా బస్సులో ప్రయాణించే హక్కు కూడా కల్పిస్తా ఉన్నాం, అది కల్పించిన ఘనత కూడా కూటమి ప్రభుత్వాన్ని. తల్లికి వందనం ఇస్తా ఉన్నాం, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి డబ్బులు వేస్తా ఉన్నాం, ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మన కూటమి ప్రభుత్వం. వ్యవసాయ శాఖ మార్చులు ఉన్నారు ఇక్కడ. అన్నదాత సుఖీభావ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు డబ్బులు వేస్తుందో ఆ రోజే మన ప్రభుత్వం కూడా డబ్బులు వేస్తుందని హామీ ఇచ్చాం. రెండో విడత కూడా మనం విడుదల చేశాం. అంటే ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన హామీ మనం నిలబెట్టుకుంటున్నాం. గత ప్రభుత్వం పాలకులు మనం చూసాం, ప్రభుత్వ ఉద్యోగస్తులకి సకాలంలో జీతాలు చెల్లించే పరిస్థితులు లేరు. 1వ తారీఖు నాడు జీతాలు చెల్లిస్తున్నాం. ఇంకో పక్కన భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా మనం పెన్షన్ ఇస్తున్నాం. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఒక్క రాష్ట్రంలో నాకు చూపించండి ఎక్కడ 4,000 రూపాయలు వృద్ధులు పెన్షన్ ఇస్తున్నాం. ధనిక రాష్ట్రాలు కూడా ఇచ్చే పరిస్థితులు. వికలాంగులకి ఏకంగా ఎంత ఇస్తున్నాం? 6,000 రూపాయలు. బెడ్కే పరిమితం అవుతే 15,000 రూపాయలు ఈరోజు మన ప్రభుత్వం అందిస్తుంది. ఇంతేకాదు, విద్యాశాఖ మార్చులుగా నేను ఆనాడు హామీ ఇచ్చా, మన అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలోనే మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తాం, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని. 150 రోజుల్లో మెగా డిఎస్సి పూర్తి చేశాం. 16,000 పైచిలుక పోస్టులు మనం భర్తీ చేశాం. వైకాపా నాయకులు 150 కేసులు వేశారు. అయినా మీ లోకేష్ ఆగడు, వదిలిపెట్టాడు. అనుకుంది మనం చేసి సాధించాం, చేసి చూపించాం. ప్రజా దర్బార్లు నిర్వహించాం. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుంటున్నాం. కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులు కూడా నేరుగా ఈరోజు తెలుసుకునే పరిస్థితి మన ప్రభుత్వం తీసుకొచ్చింది. ట్రైబల్ ప్రాంతాల్లో ఇంత పెద్ద ఎత్తున మనం సీట్లు గెలవాల. అసలు ఉత్తరాంధ్రలో కూడా వన్ సైడ్ వేవ్ ఎప్పుడు మనం చూడాల. ఉత్తరాంధ్రలో 33 శాసనసభ సీట్లుంటే ఏకంగా 31 మన కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది.